మీ పేరేనా? నా పేరు తాడేలు గణేశ్వరరావు, మాది పాల్కొండ మండలం డోలమడ పంచాయతీ. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తి అవుతుంది. మీకు అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఇప్పుడు ప్రస్తుత కూటమి పాలన ఎలాగొన్నది? కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలము అయింది. ఈ సంవత్సర కాలంలో సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు సాగుతుందని మేమందరం భావిస్తున్నాం. సంక్షేమము ప్రథమంగా, అభివృద్ధి ప్రథమంగా రెండు కలుపుకొని సమానంగా తీసుకెళ్తుందని ఈ ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ ప్రభుత్వానికి మన మన్యం జిల్లా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే కూటమి నాయకులను సమన్వయం చేస్తూ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారికి వెళ్తే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసి ఆ సమస్యని పరిష్కరిస్తున్నారు కూడా. దీనికి ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మన పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది? పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు ప్రతి ఒక్క సమస్యని త్వరితగతిన వెంటనే స్పందిస్తూ ఎటువంటి సమస్యనైనా త్వరితగతినే పూర్తి చేస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి పనిపై మాకు సంతృప్తి పూర్తిగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన పథకాలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకాలకి మీకు ఏది సంతోషం అనిపించింది? కూటమి ప్రభుత్వము పథకాలన్నీ కూడా సూపర్ 6లో భాగంగా ఆల్రెడీ పెన్షన్ అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, నెక్స్ట్ ఈ మంత్ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ నెల కూడా వేస్తారు. సూపర్ 6లో పథకాలను అమలు చేస్తారని నమ్మకం అయితే మాకు పూర్తిగా ఉంది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఏకైక రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం మంచిదా? రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉండడమే మంచిది. ఎందుకంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఒకే ప్రాంతంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. న్యాయస్థానం ఒక్కడ, రెవెన్యూ ఇంకొక దగ్గర, ఆర్థికపరమైనటువంటి డిపార్ట్మెంట్ ఇంకో దగ్గర ఉంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఒక వ్యక్తి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఒకే దగ్గర ఉండడం శ్రేయస్కరం. రాజధాని అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు నమ్మకస్తున్నారా? 100% అభివృద్ధి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహాయంతో మన కూటమి ప్రభుత్వము 100% అభివృద్ధి చేస్తుంది. ఏపీకి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం పూర్తి చేయగలరా? కంపల్సరిగా 100% ఈ ప్రభుత్వం కంపల్సరీ అనుకున్న టైంకి కంపల్సరీగా పూర్తి చేస్తుంది. 3 రాజధాని బదులు అమరావతి ఒక రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్ మీకు అత్యంత దగ్గర కాబట్టి దీనికి మీ అభిప్రాయం ఏమిటండి? వైజాగ్ మన ఒక్కరికి మాత్రమే దగ్గర, కానీ 3 ప్రాంతాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి సెంటర్ పాయింట్గా అమరావతి ఉంది. కనుక అమరావతినే రాజధానిగా ఉంచడం మంచిది. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం వచ్చి సంవత్సరం అవుతుంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనకి ఎలాగనిపిస్తుంది మీకు? నక్కకి నాగలోకం ఒక టైటిల్ ఉంది కదా, సేమ్ నక్కకి నాగలోకంలాగా ఉందండి. ఎందుకనంటే గత ప్రభుత్వం అనేది అస్తవ్యస్తం, ఒక వెలుతురులో కూడా చీకటిలాగా అనిపించింది. ఈరోజు చీకటిలో కూడా వెలుతురులాగా ఏ రహదారిలో వెళ్ళా సరే వాహనం కళ్ళు మూసుకుని తోలే విధంగా రోడ్లు అనేది వేయడం జరిగింది. మన పార్వతీపురం మన్యం జిల్లా మన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేందుకు కూడా ఇతను 10 నెలల్లో చేసి చూపించి ప్రతి గ్రామాన్ని కూడా ఒక వెలుగు పదంలో నడిపించిన యువ నాయకుడు, విద్యావంతుడు, సరైన పదంలో అందరినీ కలుపుకుంటూ అన్ని గ్రామాలు బాగు చేయలేని ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి పట్టుదల నాయకుని మేము చూసాం. మన పాలకొండ ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఎమ్మెల్యే గారు వాళ్ళ గత చరిత్రను చూసుకునే, ఎమ్మెల్యే గారి విధానాన్ని చూసుకునే ఈ పాలకొండ నియోజకవర్గంలో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి 100% స్ట్రైక్ రేట్తో అతని పని విధానం దూసుకెళ్తుంది. అలాంటి ఒక ఎమ్మెల్యే సీఎం అడుగుజాడలో, డిప్యూటీ సీఎం అడుగుజాడలో వాళ్ళకి ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తున్న ఒక నాయకుడిలాగా మా అందరికి కనిపిస్తున్నాడు. గత వైసీపీ కాలంలో పోలిస్తే కూటమి ప్రభుత్వం అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? వైసీపీ పథకాలు అసలు బాగలేవని చెప్పేసి అనేసి కూటమి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటారు. సో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఉచిత గ్యాస్ బండ్లు అనేది భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని ఒక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి రేపు రాబోయే ఆగస్టు 15 నుంచి ఉచిత మహిళా
రవాణా సౌకర్యం కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేనటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒక్క రాజధాని మంచిదా? ఒక ఇల్లు 3 అన్నదమ్ములు డివైడ్ అయిపోతే పరిస్థితి ఎలాగ ఉంటుంది? విడిపోయినప్పుడు ఆ ఇల్లు అనేది ఆ ఇంటికి ఆ పెద్దరికానికి విలువ లేకుండా పోతుంది. అలాంటిది ఒక 3 రాజధానులు అంటే ఎవరికి ఉపయోగం అవుతుంది? సో ఒక రాజధాని అనేది నినాదం. ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ కూడా కోరుకున్నది కూడా అమరావతి రాజధాని. దానికే అందరం కూడా కట్టుబడి ఉండాలి, దానికి మద్దతు ఇవ్వాలి. నా పేరు అవగాన్ తిరుపతిరావు, పలాస నియోజకవర్గం, పలాస మండలం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఈ సంవత్సరంలో ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం చేసి చూపించారు. అదేవిధంగా పలాస నియోజకవర్గానికి వస్తే గౌరవ శాసనసభ్యురాలు గౌ శిరీష మేడం గారు ప్రమాణ స్వీకారం జూన్లో చేస్తే 5 సంవత్సరాలు వంశధార కాలువ చెట్లతో కొండను తలపించినట్లు ఉన్నటువంటి వంశధార బట్టిని పలాస మండలం, వజ్రపుకొత్తూరు మండలం ఈ చివరి గ్రామాలకు కూడా 10 రోజుల్లో నీరు తెప్పించి పలాస నియోజకవర్గానికి నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి, శిరీష మేడం గారికి సహకరించిన కేంద్ర మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి చెందుతుంది. మరి ఈ విధంగా ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే ఒక మంచి సంకల్పంతో శిరీష మేడం గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు ప్రతి వీధిలోనూ, ప్రతి రూరల్లోనూ రోడ్లు ఎంతో అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు ఈ సంవత్సర కాలంలో వీధికి సిమెంట్ రోడ్లు, అదేవిధంగా రూరల్కి వెళ్ళేటువంటి తార్ రోడ్లు, హైవే రోడ్లు అన్నీ కూడా నిర్మిస్తూ ఎక్కడి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మున్సిపాలిటీలో డ్రైనేజీలు అయితేమి, అదేవిధంగా రూరల్లో త్రాగునీరు సమస్యలు అయితేమి అన్నిటి మీద కూడా గత ప్రభుత్వంలో 5 సంవత్సరంలో చేయనటువంటి అభివృద్ధి ఈ 1 సంవత్సరంలో ఎమ్మెల్యే గారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీకి మన ఉద్దానం నీటి ప్రాజెక్టు నుంచి మరి నీటిని కూడా తీసుకొచ్చి మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ నిత్యము ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ముందుకు చేస్తున్నారు. అదేవిధంగా సంక్షేమానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో 2000 నుంచి పెన్షన్ 3000 రూపాయలు తీసుకోవడానికి వృద్ధులకి 5 సంవత్సరాలు పట్టింది. అదే పెన్షన్ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడితే 2024 ఏప్రిల్ నుంచి కూడా 2000 రూపాయల పెన్షన్, 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తూ 2024 ఏప్రిల్ నుంచి అందించే ఘనత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా వికలాంగులకి 3000 రూపాయల పెన్షన్ నుంచి 6000 రూపాయల పెన్షన్ చేశారు. అదేవిధంగా మత్స్యకార భరోసా 10,000 నుంచి 20,000 చేశారు. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఈ నెలలో ఇవ్వబోతున్నారు. కనుక ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమము, ఇంకో పక్క నిరుద్యోగానికి ఉద్యోగ వృత్తి, ఉద్యోగాలు, నూతన కంపెనీలు తేవడంలోనైతేనేమి ఈ విధంగా నిత్యము ప్రజల్లో ఉండి కూటమి ప్రభుత్వము అటు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరము ప్రజా సంక్షేమం కోసము పాటుపడుతుంది. 3 రాజధానుల మీద ఇది 5 సంవత్సరాలు 3 రాజధానులు అంటూ 3 ఇటుకలు కూడా పెట్టకపోయింది జగన్మోహన్ రెడ్డి. మా రాజధాని కోసము స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతుల మీద చాలా అమానుషంగా, చాలా రాక్షసత్వంగా అసలు ప్రవర్తించి రాజధాని అనే ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఈరోజు రాజధాని కోసం
కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకువచ్చి ఈరోజు 2-3 సంవత్సరాల్లో ఒక ప్రపంచంలో లేనటువంటి నూతన రాజధాని నిర్మించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇది చాలా హర్షించదగ్గ విషయము. అదేవిధంగా రాజధాని రైతులకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇస్తూ వాళ్ళకు ఒక భరోసా కల్పించినటువంటి ప్రభుత్వము. పోలవరము కంపల్సరీ పూర్తవుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే చెప్పారు పోలవరం గురించి. గత 5 సంవత్సరాలు పోలవరంలో ఒక 10% కూడా వర్క్ జరిగిన పోలవరాన్ని మళ్ళీ 2014 to 19 ఏ విధంగా అయితే పరుగులెత్తించారో 2-3 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేసి ప్రతి చివరి గ్రామానికి కూడా నీరు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కంపల్సరీ పూర్తి చేస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో కల్పించారు, జరుగుతుంది కూడా. శ్రీకాకుళం జిల్లాలో ఈ 5 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలోనే కాదు 6 నెలల్లోనే జరిగిందని ప్రజలందరూ భావిస్తున్నారు. నేనే కాదు, ప్రజలందరూ భావిస్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక రాక్షస పాలన నుంచి ఒక మంచి పరిపాలనలో ఉన్నామనే సంకల్పంతో ఉద్యోగస్తులు అయితేమి, రైతాంగం అయితేమి, మత్స్యకారులు అయితేమి, ఉద్యానవన రైతులు అయితేమి, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ఒక మంచి పరిపాలనలో అందరము ఉన్నామనే ఒక భావంతో ఉన్నారు. చాలా అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు అయితేమి, తాగునీటి అయితేమి, సాగునీరు అయితేమి అన్నిటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం చాలా నిబద్ధతగా పనిచేస్తుంది. నా పేరు దుర్గాప్రసాద్, పలాసని మాట్లాడుతున్నాను. అయితే గత 5 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం వైసీపీ చేయని ప్రభుత్వం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే చేసింది ఏంటంటే మెయిన్ విషయాల్లో ఏంటంటే మనకి మెయిన్ రూరల్ విషయంలో డెవలప్మెంట్ జరిగిందండి. ప్రతి విషయంలో ఈవెన్ ప్రతి గ్రామంకి ఈవెన్ మనం ఉద్దాన ఊరిలో గమనించుకున్నట్లయితే మనకు జరిగిన డెవలప్మెంట్ లైక్ ఇప్పుడు మనకి ఉద్దానంలో జరిగే ఉద్దానం అంటే ఉద్యానవనం లైక్ ఈ పనస తోటలు, జీడి తోటలు, కొబ్బరి తోటలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికి ఈవెన్ వాళ్ళ దగ్గర పండే ప్రతి మెటీరియల్కి వాళ్ళను ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా రోడ్డు సౌకర్యాలు కల్పించడం అనేది పెద్ద విషయం. ఎందుకంటే మనకి జాతీయ స్థాయికి గ్రామాలే పట్టుకోమలండి, అది మెయిన్ విషయం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచించి అది మూవ్ చేయడం జరిగింది, అది పెద్ద విషయం. తర్వాత అది ఎప్పుడైనా చిన్న విషయాన్ని వదిలేయకూడదు, కానీ కూటమి ప్రభుత్వం చిన్న విషయాన్ని నుంచి పట్టించుకోవడం ప్రారంభించడం వల్ల అక్కడ మొదటి విషయంలో సక్సెస్ అయ్యారని నా ఉద్దేశం, ఇంకేం కాదు. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇది చిన్నదండి ఈ పాయింట్, ఇది ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అనే ఆలోచనలో ఎప్పుడైతే ఉంటారో ఆ ప్రభుత్వం సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే చిన్న విషయాన్ని ఆలోచిస్తుందో ఏ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తే చిన్నవే కూటమిగా పెరిగి పెద్దదవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎలా ఏర్పడింది? చిన్నవే ఏర్పడే కదా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అదే కాబట్టి ఏ విషయాన్ని కూడా చిన్నదిగా నెగ్లెక్ట్ చేయకూడదు. రెండో విషయం, మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ అమరావతి అయితే ఉంది, 3 రాజధానులు 2 ఓకే గుడ్ ఆలోచన మంచిది, బట్ ఏంటంటే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. కానీ అమరావతి ఏదైతే మనం 2 పడవల మీద ప్రయాణం అది ఉంటుంది చూడండి, అలా చేయకూడదు. మనం ఏదైతే ఉందో ఒకదాన్ని మనం డెవలప్ చేయాలి. మన సిచ్యువేషన్ మనకి ఇప్పుడు మన జీడిపి బాగుంది, మన ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకునేటప్పుడు మనం చేయొచ్చు. కానీ మన పరిస్థితి ఎలా ఉంది అది చూసుకుని మనం ఆలోచించుకోవాలి. అదే కదా అనాలిసిస్ అంటే. ఒక కుటుంబ పెద్ద ఆలోచించాడు, ఎలా ఆలోచించాలి? కుటుంబ పెద్ద ఎలా ఆలోచిస్తాడు? ఇప్పుడు మనకి 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉండేటప్పుడు ఎలా ఆలోచిస్తాడు? ఒక పిల్లడే ఆపేసి ఆలోచించేవాడు ఎలా ఆలోచిస్తాడు? అలా ఆలోచన ఉండాలి. సో ఒక పిల్లడు ఉండేటప్పుడు ఆలోచించిన విధానమే మనకు మంచిది. ఇప్పుడు ఎందుకంటే మన పరిస్థితి అలా లేదు. సో మన అమరావతి డెవలప్ చేసుకుని దాన్ని ప్రపంచ స్థాయికి ధీటుగా మార్చే విధంగా ప్రయత్నాలు ఏదైతే జరుగుతుందో అది మంచి విషయం. అది జరగాలని సక్సెస్గా ఆలోచిద్దాం, అది జరగని రోజు మనం ప్రశ్నిద్దాం, అదే కదా మంచి విషయం. ప్రాజెక్టు నెక్స్ట్ మనకి ఇంకా జాతీయ స్థాయిగా విషయం ఏముందంటే పోలవరం ప్రాజెక్టు మనకి ధీటుగా ప్రశ్నార్థకంగా ఉంది. అది కూడా ఈవెన్ ప్రతి పాయింటెడ్గా ఈ మధ్యన నేను యాజ్ ఏ సివిలియన్ నేను బీటెక్ చేశానండి. నాకు ఒక డిపిఆర్ విషయంలో, డిపిఆర్ అంటే డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్, దాన్ని ఏదైతే ఉందో మన కూటమి ప్రభుత్వం దాన్ని పరీక్షించడం మొదలుపెట్టింది. అంటే డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏంటో తెలుసండి, ప్రతి విషయాన్ని ఈవెన్ ప్రతిరోజు డైలీ ఏం జరుగుతుందో, ఈరోజు ఎక్స్కవేషన్ జరిగింది, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఈ కాంక్రీటింగ్ జరిగింది అనే ప్రతి దాన్ని రివైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎక్కడ లేట్ అయింది, ఎక్కడ అవకతవకలు జరిగాయి,
ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది దాని మీద పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి దాన్ని కూడా పూర్తి చేస్తారనే ఇది పట్టుదల ఏమంటారు దాన్ని నాకైతే ఉందండి. ఏంటంటే అప్పుడు 5 ఏళ్ల పాలనకి ఇప్పటికి ఏంటంటే తేడా ఏంటంటే అప్పుడు సో అంటే లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పథకాలు ఏవైనా అయితే ఉన్నాయండి, పథకాలని మనుషులను సోమరు చేస్తాయండి ఏ విషయంలోనైనా. ఓకే, ఒక వాళ్ళకి ఒకనొక వర్గాల వారికి కొన్ని పథకాలు ఇచ్చేస్తే వాళ్ళకి టైం డబ్బులు తెస్తే హ్యాపీ. బట్ ఏంటంటే కష్టపడేవాడు ఒకడు ఉంటాడు, చదువుకునేవాడు ఒకడు ఉంటాడు, ఆడి ఉపాధికి తగ్గ పనికి దొరకలేదని ఒకడు ఉంటాడు. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి, ఇప్పుడు 100 మంది ఉంటారండి, వాళ్ళలో 50 మంది పథకాల మీద ఆధారపడే ఉంటారు. మిగతా 50 మంది పరిస్థితి ఏంటి అంటే 50 మందికి బాగుంటే 50 మందికి ప్రభుత్వం పర్వాలేకపోయినా పర్వాలేదా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వం 80 మందికి పర్ఫెక్ట్గా చేసే ప్రభుత్వం మనకు కావాలి. ఓకే, ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే ఒక 20 మందికి జరుగుతుంది ప్రాబ్లం, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్నించకుండా ప్రభుత్వం ఉండదు కదా. ప్రతిపక్షం అనే ప్రభుత్వం కూడా ప్రాబ్లమే కదా, ఉండాలి. బట్ ఏంటంటే 80% అయినా జరిగితే అది కూడా ఉపయోగమే కదా. నేనంటుంది అదే. ఇప్పుడున్న కొంతమందికి పథకాలు అందుకునే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది ఇది. బట్ ఏంటంటే అందరికీ జరిగే వాళ్ళకి కష్టపడేవాడికి కష్టపడి ఒక ప్రాపర్ వేలో ప్రతి విషయాన్ని ఒక పాయింటెడ్గా ఒక ప్లానింగ్గా చేసుకునే వాడికి మాత్రం ఈ ప్రభుత్వం కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. ఈ 1 ఇయర్లో శ్రీకాకుళం జిల్లా ఏమైనా అభివృద్ధి చెందిందంటే ఎంపీ గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు, ఆయనకి ఇవ్వాల్సిన కేటగిరీ అది విమానయాన శాఖ సంథింగ్ అది ఇచ్చారు, ఏవియేషన్. దాని ప్రకారంగా ఆయన కృషి చేయాల్సింది. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఎవరు ఏ అధికారాలు ఇస్తారో వాటి ప్రకారంగానే కదా వాళ్ళు కూడా కృషి చేస్తారు. ఆ విధంగా ఆయన ప్రయత్నం ఏంటంటే ఏవియేషన్ ఇచ్చారు. సో ఏవియేషన్ పరంగా ఆయన ఏమి డెవలప్మెంట్ చేయాలో, ఆయన చేతుల్లో ఏ పగ్గాలు ఉన్నాయో అవి యూజ్ చేయడానికి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. పలాసలో ఏదైతే ఉందో విమానాశ్రయానికి అనుకూలంగా ఒక ఏరియాని చెప్పారు, మానిటర్ చేశారు, దానికి సర్వేయింగ్ కూడా ఇచ్చారు. దట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ దానికి కూడా ప్రయత్నం చేశారు. అది ఈవెన్ మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఈవెన్ పర్సెంటేజ్ ప్రకంగా ఇంత 90% బిల్డింగ్ కంప్లీట్ అయింది, 80% ఆఫ్ రన్వే కంప్లీట్ అయింది అని ఒక ఎనాలిసిస్ తెలిసిన వాడే అంత పర్ఫెక్ట్గా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో వాళ్ళు ఉండగలుగుతారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేసే లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే మనకు ఒక వర్క్ ఉందంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ స్థితిలో వాళ్ళు ఉండాలి. అది ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో మన కూటమి ప్రభుత్వం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. గత ప్రభుత్వంలో మనకి చాలా ప్రాజెక్టులు అనేవి వచ్చాయి. అది మాటల వరకే కాకుండా చేతల వరకు రాకుండా కూడా జరగడం జరిగింది. కాకపోతే కూటమి ప్రభుత్వంలో మనకు జరుగుతున్న మేలు ఏంటంటే చాలా వరకు మనకి మాటలతోనే కాకుండా చేతలతో కూడా చేశారు. ప్రతి చేనుకి నీరు కింద అనేది గౌత్ శిరీష గారు అనేది ప్రారంభించారు. అది మాటల వరకే కాకుండా చేతల వరకు చేస్తూ చూపించారు. అది కాకుండా ఉద్యానంలోన నీటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రత్యక్షంగా పలాస నియోజకవర్గంలోనే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఏదైతే మనకి కిడ్నీ హాస్పిటల్ ఉందో అది చేతల వరకు చూపించి కట్టించారు. కాకపోతే దాంట్లో ఉన్న మార్పులు చేర్పులు ఏమనేది కనబడలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మనకనేది ప్రత్యక్షంగా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా చేశారు. అది చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో హర్షణీయంగా చూడాల్సింది ఏంటంటే ఇలాంటి మార్పులు అనేది ప్రజలకు కావాలి. కాబట్టి ఈ కిడ్నీ హాస్పిటల్ సమస్య అనేది ఉద్దానం ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఇది ప్రధానమైన సమస్య. కాబట్టి ఇది రావడం చాలామందికి ఆనందంగా ఉంది, నాకు కూడా ఆనందంగా ఉంది. అండ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో నీటి పరిష్కారం సంబంధించినది అది పవన్ కళ్యాణ్ గారి స్వయం కృషితో కానీ ఆయన ప్రతి ఒక్కటి స్పందించి చేయడం కానీ ఏదైనా కానీ కూటమి ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏ ప్రభుత్వం జరిగితే ఆ ప్రభుత్వానికి అభినందించడం ప్రతి ఒక్క సమాజ వర్గంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఓటర్ తాలూకు హక్కు. కాబట్టి ఆయన దాంట్లో ఎటువంటి అంటే పక్కకి దారి అంటే వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు 5 ఏళ్ల పాలనలో మనకున్న ఏదైనా సమస్యలు కానీ సమస్యలకి ఇవి వస్తాయి ఇవి చేస్తాయి అనేది మాటలు చెప్పడం కాదు, చేతలు చూపిస్తేనే ప్రజలకి ఏదైనా ఉపయోగపడుతుంది.
బాబు నీకు వస్తుంది ఒక సమస్య, నీకు నేను పరిష్కరిస్తాను అనడం కాకుండా నీకు నేను పరిష్కరించాను అనేది ఒక ప్రాబ్లంకి సొల్యూషన్గా చూపిస్తే ఎవరికైనా ఇబ్బంది అనేది తీరినట్టు ఉండాలి. ఇబ్బంది తీరుతాదులే అంటే ఎవరైనా తీరుతాదులే అని చెప్తారు, నేననే చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకపోయినా నేను ఎవరికో చెప్పేస్తాను ఇబ్బంది తీరుతుందని. అది కరెక్ట్ అయిన సమస్య కాదు. ఇబ్బందికి పక్కాగా అంటే బాబు నీకు ఇది ఇబ్బంది, నీకు ఇదో నీ ప్రాబ్లం సొల్యూషన్ చూపించాను అది అనేది ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంగా ఓటర్గా నేను చెప్తుంది ఏంటంటే పక్కాగా ఈ కూటమి ప్రభుత్వంలో అప్పట్లా కాకుండా గత 5 ఏళ్ళ కాకుండా ఇప్పట్లో మాకు ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది, ఇంకా జరగాలి. ఇంకా ఎవరైతే ఉన్నారో ఉద్దాన ప్రాంతంలో కానీ పలాస నియోజకవర్గంలో ప్రజలు కానీ ఇంకొంచెం అభివృద్ధి సమస్యలు ఏమైనా కూడా శిరీష మేడం గారు ముందుకు వచ్చి తీరుస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు తీర్చింది కాకుండా ముందు ప్రాబ్లమ్స్ కూడా ఆవిడ కలెక్ట్ చేసుకొని మిగతా ప్రాబ్లమ్స్ కూడా తీర్చారని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం సంవత్సరమైన సందర్భంగా మన నియోజకవర్గంలో జరిగే చాలా అభివృద్ధి పనులు జరిగాయి. మొదటగా మనకి ఎన్నో ఏళ్ళుగా తాళభద్ర గేట్ ఉంది, కాశీబుగ్గ గేట్ పెండింగ్లో ఉండగా ఈ వచ్చిన సంవత్సరంలోపు శాంక్షన్ అయ్యింది. కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు చాలా చురుగ్గా, మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే మేడం గారు గౌతు శిరీష గారు చాలా దగ్గరుండి చురుగ్గా పనిచేస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. నెక్స్ట్ చాలా అభివృద్ధి పనులు పంచాయతీలో ప్రతి గ్రామంలో రోడ్లు, సీసీ డ్రైన్లు, కొత్తగా మనకి కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ అయింది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఆర్మీ పర్సన్ పిల్లలకి చాలా బాగుంటుంది. మన ఉద్దానం ప్రాంతంతో పాటు మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రతి ఇంటింటికి కొలాయి సౌకర్యము, నెక్స్ట్ కొత్తగా ఇక్కడ మనకు దగ్గరలోనే కార్గో విమానాశ్రయం శాంక్షన్ అయింది. శాంక్షన్ అవడం వల్ల మన చుట్టుపక్కల గ్రామాలతో కాకుండా 2-3 నియోజకవర్గాల వరకు అందరూ ఇక్కడికే మన దగ్గరలో ఇంటి దగ్గర ఉండి పనిచేసేటట్టు సౌకర్యం కూడా ఉంటుంది. మనకి చురుగ్గా పనులు ఈ 5 సంవత్సరాల కాలంలో త్వరగా అవుతాయని అనుకుంటాడు. ఈ సంవత్సర కాలంగా మన ఈ 1 ఇయర్లో అభివృద్ధి పనులు జరిగాయి కాబట్టి దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ నాయుడు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష గారు అందరూ ఇంకా మంచిగా ఈ 5 సంవత్సరాలు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.